హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ను దర్శించుకొని అరుణాచలం అయితే వచ్చాం ఫ్రెండ్స్. అరుణాచలం వచ్చేసరికి నైట్ అయ్యింది. నైట్ రూమ్ తీసుకొని అలా నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాను. ఈ విధంగా ఉంది నైట్ వ్యూ అరుణాచలంలో. అరుణాచలంలో నేను తీసుకున్న రూమ్కు కింద హాల్ మాదిరి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దుర్గామాతను మార్వాడీలో చాలా ఘనంగా పూజిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా ఒకచోట చేరి కనకదుర్గామాతని చాలా ఘనంగా కీర్తిస్తున్నారు. చూడండి. ఉదయం 6:30 అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ చేసుకుందామని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. యాక్చువల్గా 24 అవర్స్ ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంట ఫ్రెండ్స్. రాజగోపురం నుండి మొదలు పెడతారు. ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం మొదటగా సందర్శించేది ఇంద్రలింగాన్ని ఫ్రెండ్స్. ఇది గుడికి దగ్గరలోనే ఉంటుంది. గుళ్ళల్లోకి మొబైల్స్ అలవ్ లేదు. ఇది గిరి ప్రదక్షిణ మ్యాప్ పాయింట్ ఫ్రెండ్స్. దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ వరుసలో రెండవ ఆలయము అగ్నిలింగం ఫ్రెండ్స్. ఇది ఈ గిరి ప్రదక్షిణ ఆశాంతము దాదాపు 8 శివలింగ ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో 2 దర్శించాము. ఇప్పుడు 3వ శివలింగ ఆలయము. ఇది వచ్చేసి యమలింగ ఆలయము ఫ్రెండ్స్. దారి పొడవున ఇట్లా ప్రతి చోట మనకు ఆధ్యాత్మికత కనపడుతుంది. 4వ ఆలయము నైరుతి లింగం ఆలయానికి వచ్చాము ఫ్రెండ్స్. కొందరు నడవలేని భక్తులు ఈ విధంగా ఆటోలను తెచ్చుకొని ప్రతి శివలింగ ఆలయాన్ని దర్శించుకొని మళ్ళీ ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు 14 కిలోమీటర్లు నడక సాగించాలంటే కొందరు వృద్ధులకు సాధ్యం కాకపోవచ్చు. ఈ అన్నది తిరుపతి అంట ఫ్రెండ్స్. దారి మధ్యలో నన్ను కలిసి చాలా ఒడివడిగా వెళ్తున్న బ్రదర్, నీతో పాటు నేను వస్తానని చెప్పేసి వచ్చాడు. 5వ ఆలయము వరుణలింగం దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్.
పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. నెల్లూరు. నెల్లూరులోనే ఉంటున్నారా? తిరుపతిలో ఉంటున్నా. తిరుపతి నివాసం. తిరుపతి నుంచి వస్తున్నారు. దర్శనం చేసుకొని వస్తున్నారు. ఓ తిరుమలకుండేనా? తిరుమలకుండే. ఓకే. ఒకరోజు గ్యాప్లోనే అరుణాచలం. దర్శనం బాగా జరిగింది అయితే. ఓకే, బాగా జరిగింది. ఇంతనే ఎట్లా ఉందో చూడండి అన్న కదా. అవును, మేఘాలన్నీ ఇప్పుడు మనం కూడా తిరుమలకు పోతే పైకి పోతే ఏం అది కదా. ఇంకా 480 ఉన్నాం. తెలియకుండా అయిపోతుంది అంటే మీకు గుర్తులే. ఈశాన్యలింగం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు. ఆ అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదంతో మొత్తానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రాజగోపురం ద్వారా ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అరుణాచలం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది టెంపుల్ యొక్క ముఖద్వారము, రాజగోపురము. మనం తిరుపతిలో ఏ విధంగా అయితే తమిళ భక్తుల్ని ఎక్కువగా చూస్తామో ఆ విధంగా ఈ అరుణాచలంలో తెలుగు భక్తులు ఎక్కువగా కనపడుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా తెలుగు భక్తులే. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ఆ సైడ్ నుంచి కూడా ఎక్కువగా ఈ ప్రాంతాలకు వస్తూ ఉన్నారు. ఈ గుడి రాజగోపురం ప్రాంగణంలో హిజ్రాల ద్వారా దిష్టి తీయించుకోవడం ఆచారం ఉందంట ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ హిజ్రాలు చాలా మందికి దిష్టి తీస్తామని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. గుడి లోపల దర్శనానికి వెళ్ళే కౌంటర్ పక్కన ఈ విధంగా ఆలయ నమూనా ఉంది ఫ్రెండ్స్. ఇది అరుణాచలేశ్వరుడి ఆలయం యొక్క నమూనా ఈ విధంగా ఉంది. చుట్టూ గోపురాలు చాలా అందంగా ఉన్నాయి కదా.
బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడి మధ్య ఎవరు ఉన్నతమైన వారు అనే వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అరుణాచల అనే కాంతి స్తంభంగా కనిపించాడని ఇక్కడి స్థల పురాణం ఉంది ఫ్రెండ్స్. శివుడికి అంకితం చేయబడిన ఈ అరుణాచల ఆలయము 7వ శతాబ్దం నాటిదిగా మూలాలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీన్ని 850 మరియు 1280 సంవత్సరాల మధ్య చోళులు నిర్మించారని చెప్తున్నారు. ఆలయానికి తూర్పున ఉన్న రాజగోపురాన్ని విజయనగర రాజు అయినటువంటి కృష్ణదేవరాయలు ప్రారంభిస్తే సేవప్ప నాయకుడు పూర్తి చేశాడంట ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము తమిళ క్యాలెండర్లోని తమిళ మాసమైన కార్తికైలో జరిగే కార్తీక దీపం పండుగ దాదాపు 3 నుంచి 4 మిలియన్ల మందిని ఆకర్షిస్తుందంట. ఇది ఈ ప్రాంతంలో చాలా అద్భుతంగా జరుగుతుందంట ఫ్రెండ్స్. ఈ అరుణాచలానికి వచ్చిన ప్రతి భక్తుడు ఆ గిరి ప్రదక్షిణ చేసి ఆ సిగ్నిఫికెన్స్ స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఫీల్ అవ్వడం అనేది ఇక్కడ సాధారణంగా జరిగే ప్రక్రియ. మనకు కనపడుతున్నదే అరుణాచల గిరి. ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణ చేసుకొని మనం ఆలయంలోకి ప్రవేశించాము ఫ్రెండ్స్.